చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. ఇకపోతే సోదరులారా, నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా కర్నూలు జిల్లా అంటేనే బీసీలకు గత అని చెప్పేసి మరోసారి నిరూపితమైనటువంటి రోజు. మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువనాయకుడైనటువంటి నారా లోకేష్ గారు ఈ కర్నూలు జిల్లా బీసీలకు మొట్టమొదటిసారిగా మహిళా అధ్యక్షురాలు చేసినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక మహిళను జిల్లా అధ్యక్షురాలు చేశారంటే మా బీసీల యొక్క పక్షపాతం ఎంత అని మరియు మహిళా పక్షపాతం కూడా మరోసారి రుజువైంది ఈరోజు. కావున అక్కగారి ఆధ్వర్యంలో రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఘనంగా విజయం సాధిస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అనేది మీ అందరికి తెలిసిన విషయమే. ఎస్పెషల్లీ మన కర్నూలు జిల్లాలో బీసీలు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. వీళ్ళని గుర్తించాలని చెప్పేసి, ఎందుకంటే మీరు ఒకసారి ప్రత్యేకించండి, ఒక ఎంపీగా ఒక బీసీకి ఇచ్చారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు కూడా మహిళలు చేశారంటే చాలా గర్వంగా ఉంది. ఒక పూర్వ సామాజిక వర్గం నుంచి ఒక ఎంపీగా మాకు ఇచ్చారు. ఒక వాల్మీకి సామాజిక వర్గం నుంచి మా అక్కగారైన ఉడిశక్షమ గారిని ఇచ్చారంటే చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. అలాగే మా సోదరులు నాగరాజు గారికి మీకు అందరికి టౌన్ లో తెలిసినటువంటి వ్యక్తి, సుపరిచితమైనటువంటి వ్యక్తి ఆయన టౌన్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. ఆయనకి ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా చేసినందుకు మరోసారి ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో, ఎందుకంటే మనమంతా ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీతో న్యాయం ఎత్తుంది కాబట్టి కర్నూలు జిల్లా అంతా ఏది ఏమైనా కూడా మన బీసీలందరం ఎత్తే పరిస్థితుల్లో కూడా మనం ఈ పార్టీకి ఎప్పటి లోపడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మన సత్తా ఏమిటో ఈ జిల్లాలో నిరూపించి సార్కి మనం గౌరవ ముఖ్యమంత్రి వారికి మన కానుకగా ఘనంగా విజయనగరంగా పోయించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.